జేపీ న్యూస్. తిరుపతి జిల్లా డక్కిలి మండలం సంగనపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 175 ఎంఎస్ఎంఈ పార్కుల కార్యక్రమంలో భాగంగా నూతన ఎంఎస్ఎంఈ పార్కుకు సోమవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ ముఖ్య అతిథులుగా హాజరై శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ, ఏపీఐఐసి అధికారులు, మండల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్కు ద్వారా సంగనపల్లి సహా పరిసర గ్రామాల యువతకు 200 నుండి 400 వరకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. స్థానికంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదివిన వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించి నిరుద్యోగాన్ని తగ్గించడం ద్వారా పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుతో నవోదయ పాఠశాల రాదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే ఖండించారు. మొత్తం 37 ఎకరాల స్థలంలో 15 ఎకరాలు పరిశ్రమలకు కేటాయించగా మిగిలిన 20 ఎకరాల్లో నవోదయ పాఠశాలను కూడా స్థాపిస్తామని హామీ ఇచ్చారు. విద్య, ఉపాధి అవకాశాలు రెండింటినీ ఈ ప్రాంతానికి అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అదేవిధంగా డక్కిలి, బాలాయపల్లి, వెంకటగిరి మండలాల్లో చెరువుల అభివృద్ధి కోసం ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు. అదేవిధంగా ఏపీఐసి జడ్ఎం గారు అందరూ కూడా వచ్చి ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి, పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కు వచ్చిన దానివల్ల 200 నుంచి 400 దాకా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా అవకాశం ఉంటుంది. ఈ గ్రామస్తులకు ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పారు. మేము కూడా చెప్పేది అదే. ఎందుకంటే వాళ్ళు స్థలం ఎంత ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఏ కంపెనీ అయినా సరే ముందు లోకల్గా స్థానికులకు ఇవ్వాలి, ఆ తర్వాత బయట వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ నామ్స్ పాటించాలని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు. ఏదైతే ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని గత సంవత్సరం నిశ్చయించిన తర్వాత విడతల వారీగా రాష్ట్రం అంతటా కూడా ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగి అండ్ చాలా చోట్ల కూడా విస్తారంగా కూడా పనులు ప్రారంభం కూడా అవ్వడం జరిగింది. ఈరోజు దాంట్లో భాగంగానే 3వ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 35 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు శంకుస్థాపన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి మనకి ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభించుకున్నారు. దాంట్లో భాగంగానే మన జిల్లాలో 2 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఈరోజు మనం శంకుస్థాపనలో చేసుకోవడం జరుగుతుంది. ఒకటి వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలం సంగనపల్లి గ్రామ పంచాయతీలో మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకోటి చంద్రగిరి నియోజకవర్గంలో మంగళం టౌన్లో ఒక ఎఫ్ఎఫ్సి అంటాం, ఫ్లాట్ అండ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, దాన్ని ఈరోజు శంకుస్థాపన ఈ రెండింటితో సుమారు ఇప్పటికి తిరుపతి నియోజకవర్గం కాకుండా మిగతా అన్ని నియోజకవర్గాల్లో దీంతో మన జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులు శంకుస్థాపనలు జరిగి ఉన్నాయి. ఈ ఎంఎస్ఎంఈ పార్క్కి సంబంధించినటువంటి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రైన్లు, ఎలక్ట్రిసిటీ, ట్రీట్మెంట్ ప్లాంట్లు ఇవన్నీ కూడా ఏపీఐసి వాళ్ళ ఆధ్వర్యంలో 11 కోట్ల వ్యయంతో వేయడం జరుగుతుంది. అవి అభివృద్ధి చేసిన తర్వాత ప్లాట్స్ని యూనిట్స్కి ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి మండలంలో కానీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు ల్యాండ్ని మనం కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత కానీ మిగతా రైతులకు కానీ వాళ్ళు గ్రూప్ కింద ఏర్పాటు ఇక్కడ పరిశ్రమల్ని, చిన్న పరిశ్రమల్ని ఏర్పాటు చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంచి
ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి, ఆదాయ వనరులు కూడా పార్క్ వల్ల పెరుగుతాయి. అన్నింటినీ కూడా స్థానిక ప్రజలు, స్థానిక యూనిట్లు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఈరోజు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అతి త్వరలోనే కూడా ఈ పనులు కూడా ప్రారంభమవుతాయని కూడా మీడియా కూడా ఇంకో రకంగా ఉంటుందని కూడా చెప్పాను. అందుకని అపోజిషన్ వాళ్ళు కావాలని చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళతో పంతపడకుండా మీరు కరెక్ట్గా ఉండండి. వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ఏర్పాటు కూడా మేము చేస్తాం. కాబట్టి ఎవరు కూడా దీనికి అడ్డు రాకూడదు. ఇవన్నీ కూడా జరగాలని చెప్పని కూడా తెలియజేస్తూ, అవి వచ్చిన తర్వాత దాని పరిస్థితులు మీరు చూస్తారు ఏ విధంగా ఉంటాయో. మీ పిల్లల ఉద్యోగాలు కానీ, మీ భవిష్యత్తు కానీ, అభివృద్ధి కానీ అన్నీ కూడా అప్పుడు చూస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా సోదరిమణులందరూ కూడా, సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మంచి ఎండలో కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు అందరూ కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. కూటమి నాయక సభ్యులకు, కింద సంగనపల్లి గ్రామ ప్రజలకు, వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఇక్కడ మీరు ఒక్కసారి వెనక్కి చూస్తే మీకు తాటి చెట్లు కనబడుతున్నాయా? ఒకసారి అందరూ వెనక్కి చూడండి. అక్కడున్న తాటి చెట్ల నుంచి ఇక్కడ ఈ నా వెనకాల కనబడుతున్న తాటి చెట్ల వరకు కూడా మొత్తం కలిపి 37 ఎకరాలు ఉంది. ఈ 37 ఎకరాల్లోకి మనం ఎంఎస్ఎంఈ పార్క్ కోసం 10 నుంచి 15 ఎకరాలు కావాలంటే ఈ 37 ఎకరాలు ఉన్న 15 ఎకరాలు మాత్రమే మనం ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకుంటాం. మిగతాది కూడా నేను సెప్టెంబర్ నెలలో ఇక్కడ గూడూరు సబ్ కలెక్టర్కి ఉన్నప్పుడు వచ్చి చూసి 24 ఎకరాలు నవోదయ స్కూల్ కానీ కేటాయించడం జరిగింది. 24 ఎకరాలు నవోదయ స్కూల్ కానీ కేటాయించడం జరిగినప్పుడు కూడా గ్రామస్తులందరూ కూడా హర్షం వ్యక్తం చేసి, మీరు అందరి కృషితోనే, మీ అందరి యొక్క కోఆపరేషన్ తోనే ఇక్కడి నుంచి ప్రపోజల్ అయితే జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. దాంట్లో ఉన్న మిగిలిపోయిన 15 ఎకరాలని ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ అయితే పెడుతున్నాం. ఎంఎస్ఎంఈ పార్క్ అంటే ఏంటంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నమాట. అంటే కుటీర పరిశ్రమలు. కుటీర పరిశ్రమలు అంటే ఏదైనా కంపెనీ కానీ 1 కోటి రూపాయల కన్నా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఆ కంపెనీ పేరుని, అది కుటీర పరిశ్రమ అంటారు. మీడియం అంటే ఏదైనా ఒక కంపెనీకి 50 కోట్ల కన్నా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉందంటే దాన్ని మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. అంటే 1 కోటి రూపాయల కన్నా తక్కువ ఉన్న కంపెనీలు, 50 కోట్ల కన్నా తక్కువ ఉన్న కంపెనీల యొక్క ప్రయోజనం ఏంటంటే 1 కోటి రూపాయల కన్నా తక్కువ ఉన్న కంపెనీలకి తక్కువ మెకనైజేషన్ ఉంటుంది. తక్కువ మెకనైజేషన్ ఉండడం అంటే అర్థం ఏంటంటే తక్కువ మిషనరీ వాడతారు. తక్కువ మిషనరీ వాడితే ఏంటి మన ప్రయోజనం అంటే ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది అన్నమాట. సో జోనల్ ఆఫీసర్ గారు చాలా విషయాలు తెలియజేశారు. మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.